వివో నుండి వివో Y19e అని చెప్పి ఒక మొబైల్ అయితే అండర్ 10,000 బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో ఆ మొబైల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి, స్పెసిఫికేషన్స్, ప్రైజెస్ అండ్ కొనొచ్చా లేదా అండ్ దానికి ఉన్న కాంపిటీషన్ మొబైల్ ఏంటి అన్నీ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. వివో Y19e యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.74 ఇంచ్ సైజ్ ఉంటుంది. హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది అండ్ 0.8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అయితే ఉంటుంది. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. యూనిసాక్ T7725 ప్రాసెసర్తో అయితే తీసుకొస్తున్నారు. అండ్ LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది. eMMC 5.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే తీసుకొస్తున్నారు. ఫన్ టచ్ OS పైన రన్ అవుతుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. అండ్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తే ఇందులో మనకి ఒకటి వేరియంట్ 4+64GB వేరియంట్ ఉంటుంది. 7,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ అండ్ వివో వెబ్సైట్స్ అండ్ రీటైల్ స్టోర్స్లలో కూడా అవైలబుల్లో ఉంది. అక్కడ నుండి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్కి దీన్ని పర్చేజ్ చేయొచ్చా, కన్సిడర్ చేయొచ్చు అనే విషయానికి వస్తే కన్సిడర్ చేయకండి అనే చెప్తాను. మనకి స్పెసిఫికేషన్స్ అయితే చాలా లో ఉన్నాయి. డిస్ప్లే అయినా, ప్రాసెసర్ అయినా, కెమెరాస్ అయినా అన్నీ మనకి తక్కువ అయితే ఉన్నాయి. బ్యాటరీ ఒకటి మంచి బ్యాటరీ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. బట్ మిగతా విషయాలలో అన్నిట్లలో తగ్గింది. అండ్ OS విషయంలో కూడా Android 14తో వస్తుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు మనకి Android 15 కరెంట్ Android 15 రన్ అవుతుంది. సో Android 15 ఇచ్చుంటే బాగుండేది. లైక్ లేటెస్ట్గా లాంచ్ అయిన మొబైల్స్లలో అన్నిట్లలో Android 15తోనే వస్తుంది. సో ఇది Android 14తో వస్తుంది. సో అదొకటి వెరీ బ్యాడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఈ మొబైల్ వివో Y19e మొబైల్ ఏదైతే ఉందో, సో ఇది మనకి పోకో C75 అనే మొబైల్తో డైరెక్ట్ కాంపిటేట్ అవుతుంది. అందులో కూడా మనకి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బ్యాటరీ అయినా, డిస్ప్లే అయినా, కెమెరాస్ అయినా, ప్రాసెసర్ అయినా, సో అన్నీ ఈ మొబైల్ వివో మొబైల్ కన్నా పోకో మొబైల్లో మంచిగా ఉంటాయి అనేది చెప్పొచ్చు. సో అన్ని డిపార్ట్మెంట్స్లో పోకో అనేది వివో కన్నా కొంచెం పైన ఉందని చెప్పొచ్చు. సో బెటర్ మీరు కన్సిడర్ చేయాలనుకుంటే పోకో C75కి వెళ్ళండి. సో ఇంకా 2,000-3,000 యాడ్ చేయగలుగుతాం అనుకుంటే మనకి మోటో G35 ఉంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ M16 5G ఉంది. సామ్సంగ్ గెలాక్సీ M15 మొబైల్స్ కూడా ఉన్నాయి. బట్ M16 5G అనేది లేటెస్ట్ మొబైల్. సో దీన్ని కన్సిడర్ చేయండి. సో ఇంకా లైక్ 4,000-5,000 యాడ్ చేయగలుగుతాం అనుకుంటే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ M16 5G మంచి పిక్ అవుతుంది. లైక్ లేదు స్ట్రిక్ట్లీ 8,000 వరకే అనుకుంటే మాత్రం పోకో C75 కూడా అక్కడ మంచి మొబైల్ అవుతుంది ఈ వివో Y19e కంటే. సో ఒకసారి అయితే దాన్ని కూడా చెక్ చేయండి. అండ్ ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశిష్ సైనింగ్ ఆఫ్ నౌ.